నమస్కారం, నేను రమారావి. ఆగస్టు నెల క్యాలెండర్ చూద్దామండి. ఈ నెల శ్రావణ మాసం మొదలవుతుంది కదా, చాలా పర్వదినాలు, పండుగలు, పూజలు ఎన్నో రకాలు జరుగుతాయి. అయితే జూలై 31 ఏకాదశి అవుతుంది. మనం జూలై క్యాలెండర్ చూసినప్పుడు చూసాం. ఆగస్టు 1న ద్వాదశి వస్తుందండి. 31న ఎవరైతే ఉపవాసం ఉన్నారో వాళ్ళు ద్వాదశి నాడు పారణ చేసుకోవచ్చు. 2, 3 లేదు 4వ తారీఖు ఆషాఢ అమావాస్య వస్తుంది. కొంచెం తెలంగాణ ప్రాంతంలో కూడా ఆషాఢ అమావాస్యను విశేషంగా పరిగణిస్తారు. అమ్మవారిని పూజించే కాలం. తర్వాత 5వ తారీఖు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. క్యాలెండర్లో గుర్తుపెట్టుకుంటే మనం ఏ ఏ పర్వదినాలు ఏం చేయాలో చూసుకుని ఈజీగా మనం రిమైండర్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. సులువుగా అన్ని పర్వదినాలని మనం చక్కగా జరుపుకోవచ్చని ఈ ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. 6వ తారీఖున శ్రావణ మంగళవారపు నోములు మొదలవుతాయి. ఎవరికైతే కొన్ని సంవత్సరాల పాటు 5 ఏళ్ళ పాటు చేయాలంటారు, అది లేకపోయినా గౌరీ పూజా విధానం జరుపుకోవచ్చండి. 5వ తారీఖు శ్రావణ సోమవారం శివ పూజ, మంగళవారం గౌరీ పూజ. 7 లేదు 8 లేదు 9వ తారీఖు శ్రావణ శుద్ధ పంచమి. ఈ రోజున నాగపంచమిగా చెప్పబడుతుందండి. సుబ్రహ్మణ్య ఆరాధనకి చాలా మంచిది. పుట్టలో పాలు పోయచ్చు. ఇంట్లోనే ఒక సర్పం కలుగు ఏర్పరచుకుని ఒక సర్ప ప్రతిమని పెట్టుకుని అందులో పాలు పోసుకోవచ్చు. పగలు ఉపవసించి అది పగలు భోజనం చేసి రాత్రిపూట ఉపవాసం చేస్తే మంచిది. నాగపంచమి చాలా కూడా మంచిది. సంతానం లేని వాళ్ళకి ఇది ఒక మంచి రోజు అనమాట. శ్రావణ పంచమి నాడు సుబ్రహ్మణ్య ఆరాధన విశేషమైంది. తర్వాత 10వ తారీఖు మొదటి శనివారం వచ్చిందండి. మొదటి శనివారం శ్రావణ శనివారాలు మనం విష్ణువారాధన చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే మంచిది. చలిమిడితోటి దీపారాధన చేస్తాం కదా, అది చేయొచ్చు. తర్వాత 11వ తారీఖు లేదు 12వ తారీఖు మళ్ళీ శ్రావణ సోమవారం వచ్చింది. సోమవారం నాడు కూడా మనం శివ పూజ చేసుకోవచ్చండి. తర్వాత మంగళవారం 13వ తారీఖు శ్రావణ మంగళవారం 2వ మంగళవారం వస్తుంది. 13 లేదు 14, అక్కడి నుంచి 15వ తారీఖు ఆగస్టు 15 భారతీయులకి పండగ. ఆ రోజున సెలవు తీసుకుంటారు. పండగలు ఏం చేయం మనం, ఈ టీవీలో వచ్చేటువంటి కవాతులు అవి చూస్తాం కదా. ఢిల్లీలో ఫ్లాగ్ హాయిస్టింగ్ జరుగుతుంది. మేము ఈ స్కూళ్ళల్లో ఆఫీసుల్లో అన్ని చోట్ల ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తాం. విశేషించి భారతీయుల పాలిటి పర్వదినమే ఇది. తర్వాత 16వ తారీఖు 2వ శుక్రవారం వస్తుందండి, వరలక్ష్మి వ్రతం. అయితే ఆ రోజునే మనకి ఏకాదశి కూడా కనిపిస్తుంది. ఏకాదశి నాడు ఉపవాసం చేయదలుచుకున్న వాళ్ళు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకారం చేయొచ్చటండి. అన్న ప్రసాదాలు స్వీకరించకుండా ప్రతిమా ప్రసాదాన్ని పుచ్చుకోవచ్చు. ఏకాదశి తర్వాత ఏమైందంటే ఈ ఏకాదశి నాడు మర్నాడే శని త్రయోదశి వచ్చేసింది. అంటే ఈ 16వ తారీఖే ఏకాదశి ద్వాదశి 2 వెళ్ళిపోయినాయి. ఎవరైనా పురోహితుడి సలహా తీసుకుని ద్వాదశి పారణ ఎప్పుడు చేయాలో మేము ఈ ఊళ్ళల్లో పద్ధతి ప్రకారం చేసుకోవచ్చు. 17వ తారీఖు శని త్రయోదశి అండి. ఎవరికైతే దశాంతర్దశల్లో శని బాధలు ఉన్నాయో వాళ్ళు ఈ త్రయోదశి పర్వదినాన్ని, శని త్రయోదశి కాబట్టి విశేషించి శివాలయ దర్శనాలు, నవగ్రహాలకి దగ్గర పూజా విధానం జరుపుకోవటము అలాంటివి చేయొచ్చు. తర్వాత 18 లేదు 19వ తారీఖు రాఖీ పౌర్ణమి వచ్చిందండి. ఈ 19వ తారీఖు రాఖీ పౌర్ణమికి మనం పెద్దవాళ్ళు అన్నదమ్ములకి చక్క చెల్లెళ్ళు రాఖీలు కట్టడము అలాంటి విధానం నడుస్తుంది. లేదా మనం జంధ్యాల పౌర్ణమిగా చెప్తాము. ఉపాకర్మ లాంటి విధులు జరుపుకోవచ్చు. తర్వాత ఏమో జంధ్యం మార్చుకునేందుకు యజ్ఞోపవీతాన్ని మార్చుకునే రోజు 19వ తారీఖు. ఈ పౌర్ణమి రోజున పగలు ఉపవసించి సాయంకాలం చంద్రబింబానిలో లలితాదేవిని భావించి మనం లలితా సహస్రనామాలు కూడా చదువుకోవచ్చండి. ఎవరెవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు చేయండి. 20 లేదు 21 లేదు 22వ తారీఖు సంకటహర చతుర్థి వస్తుందండి. పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి 4వ రోజున సంకటహర చతుర్థి వస్తుంది. ఎవరెవరు సంకటహర చతుర్థి చేసే అలవాటు ఉందో వాళ్ళు కూడా, అంటే 23 మనకి చవితిలాగా కనపడుతుంది, కానీ 23 మధ్యాహ్నానికే చవితి వెళ్ళిపోతుంది. ఈ సంకటహర చతుర్థికి రాత్రిపూట చవితి ఉండటం నియమం కాబట్టి 22నే మనకి చవితి వచ్చేస్తుంది. పగలు ఉపవాసం చేయటం, సాయంకాలం గణపతి ఆరాధన యథావిధిగా చేసుకుని రాత్రి చుక్కలు చూశాక మనం ఉపవాసాన్ని విడవచ్చు. తర్వాత 23 మూడో శుక్రవారం వచ్చిందండి. వరలక్ష్మి వ్రతం ఒకవేళ 2వ వారం చేయలేకపోయిన వాళ్ళు 3వ వారం చేసుకోవచ్చు. లేకపోతే సాంగంగా మహాలక్ష్మి పూజా విధానాన్ని జరుపుకోవచ్చు. 24 శనివారం, మామూలు శనివారం, ఇది త్రయోదశి కాదు, పంచమి వచ్చింది. సో 3వ శ్రావణ శనివారం వెంకటేశ్వర ఆరాధనకి విశేషమైన రోజు. తర్వాత 25 లేదు 26న శ్రావణ బహుళాష్టమి, కృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమిగా చెప్పుకునే కృష్ణమూర్తి యొక్క పుట్టినరోజు.
కృష్ణ భగవానుడి పుట్టినరోజు. ఎవరెవరి పూజా విధానాన్ని బట్టి వాళ్ళు జరుపుకోవచ్చండి. కృష్ణాష్టకం లాంటివి ఏమైనా చదువుకొని కూడా మనం కృష్ణ జన్మాష్టమిని జరుపుకోవచ్చు. 26 లేదు, 27వ తారీఖు శ్రావణ మంగళవారం. ఇప్పుడు ఈ 26నే మనకి శ్రావణ మాసంలో చేసేటువంటి శివ పూజ కూడా వస్తుంది. ఎలా అవకాశం ఉంటే అట్లా చేసుకోవచ్చు. 27 శ్రావణ మంగళవారం, 1, 2, 3 4వది. తర్వాత 28 లేదు, 29, 30, 30వ తారీఖు మళ్ళీ 4వ శుక్రవారం. 9, 16, 23 వచ్చింది. మళ్ళీ 30వ తారీఖు 4వ శుక్రవారం వచ్చింది. ముందు 3 వారాల్లో వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వాళ్ళు ఈ ఆఖరి వారాన్నైనా సద్వినియోగపరచుకోవచ్చు. తర్వాత వచ్చిన 31వ తారీఖు మళ్ళా శని త్రయోదశి వచ్చిందండి. ఒకే నెలలో 2 త్రయోదశులు రావడం కొంచెం విశేషం. ఎప్పుడో కానీ కనపడదండి. ఈసారి శ్రావణ మాసంలోనే 2 శని త్రయోదశులు వచ్చినాయి. ఈ 2 త్రయోదశుల్లోనూ మీకున్న గ్రహదోషపు బాధలు ఏమైనా ఉంటే అవి నివృత్తి చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించుకోండి. దీంతో ఆగస్టు 31 తోటి క్యాలెండర్ చెప్పడం పూర్తయిందండి. నోట్ చేసి పెట్టుకోండి. పర్వదినాల్ని సుసంపన్నం చేసుకోండి. నమస్కారం.